నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమానులు ఉన్నారు ఆయన చనిపోయినా కూడా ఆయన పేరు చెబితే రాజకీయాల్లో చాలా వరకు ప్రభావం కనిపిస్తోంది అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ ను పొలిటికల్ అస్త్రంగా మార్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ జగన్ కు మించి షర్మిల వైఎస్ పేరును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే వైఎస్ జయంతి రోజున మంగళగిరిలో భారీ సభ ఏర్పాటు చేశారు దీనికి తల్లి విజయమ్మ మద్దతు ఇచ్చారు ఆమె స్వయంగా వచ్చి వైఎస్ కు నివాళి అర్పించారు ఈ సభ ఇక్కడితో ఆగిపోతే దీన్ని పొలిటికల్ స్టంట్ గా ఎవరు భావించేవారు కాదు కానీ ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు కూడా వచ్చారు దాంతో ఆ సభ కాస్త పొలిటికల్ సభ అయిపోయింది వైఎస్ జయంతి పేరుతో ఏపీ రాజకీయాలపై వారంతా మాట్లాడారు రేవంత్ రెడ్డి అయితే స్వయంగా షర్మిల కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేశారు అటు రాహుల్ గాంధీ కూడా సంచలన ట్వీట్ చేశారు తన పాదయాత్రకు వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తి అంటూ కితాబు ఇచ్చారు ఢిల్లీ పెద్దలు సైతం వైఎస్ఆర్ ను అంతగా ఓన్ చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం చాలాగా ఉంది పైగా ఇప్పుడు ఏపీలో కని విని ఎరుగని భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కట్లేదు దాంతో ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షం బలంగా లేదు అనే వాదన తెర మీదకు వచ్చింది ఇది కరెక్ట్ సమయం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది వైసీపీ ప్రత్యామ్నాయం తామే అని ఏపీలో తామే బలమైన ప్రతిపక్షం అని చెప్పుకోవడానికి ప్లాన్ వేసింది ఇందులో భాగంగానే తెలంగాణ కర్ణాటక సీఎంలు కూడా హాజరయ్యారు దాంతో ఒకసారిగా ఏపీలో అందరి చూపు షర్మిల కాంగ్రెస్ మీద పడింది షర్మిలకు హైప్ తీసుకురావడానికి ఇలా రెండు రాష్ట్రాల సీఎంలు వెళ్లి ఉండొచ్చు కదా వైఎస్ రాజశేఖర రెడ్డిని మొత్తంగా ఒక పొలిటికల్ హస్త్రంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ్డలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయనే తెలియదు ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా లేదు అయినా సరే కాంగ్రెస్ రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసింది ఇప్పుడు తెలంగాణ కర్ణాటక అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం ఏపీ మీద పడుతుందని తద్వారా సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తే ఆటోమేటిక్ గా నార్త్ ఇండియాలో కాంగ్రెస్ కు పాత రోజులు వస్తాయని భావిస్తున్నారు రాహుల్ గాంధీ చూడాలి మరి ఆయన ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 హాస్పిటల్స్ 9281465842